వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. ఈ వీడియోని మనం నెంబర్ సిస్టమ్ చాప్టర్‌లో పార్ట్ 5గా అయితే తీసుకొచ్చాం. ఈ వీడియోలో మనం ప్రైమ్ నంబర్స్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని ఫర్దర్‌గా ప్రైమ్ నంబర్స్ గురించి అయితే ఒక అవగాహనకి రాబోతున్నాం. ఓకే. వీడియోలోకి వెళ్తే చూడండి, ముందుగా మనకి ప్రైమ్ నంబర్స్ గురించి తెలిసిపోయబోయే ముందు ఈవెన్ నంబర్ అంటే ఏమిటి? ఆడ్ నంబర్ అంటే ఏమిటి కూడా తెలియాలి. సో, ఈవెన్ నంబర్ ఇక్కడ చూడండి. ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ అంటే ఏం లేదు. 2తో డివిజిబుల్ అయ్యేవి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి మనకి చివరన? 2 ఉండాలి. సో, ఇందాక 0 ఉండాలి. 2 ఉండాలి. మనకి 2 డివిజిబిలిటీ రూల్స్‌లో చెప్పాను. ముందు వీడియోస్‌లో చూడండి. డివిజిబిలిటీ రూల్స్ వీడియోలో చెప్పాను. దాని గురించి డివిజిబిలిటీ రూల్స్ గురించి చక్కగాను. తర్వాత 6 ఉండాలి వన్స్ ప్లేస్‌లో. తర్వాత ఏముండాలి? 8 ఉండాలి. అంతే. ఈ 5 గనక ఉంటే అది ఈవెన్ నంబర్ అవుతుందనమాట. అంటే వన్స్ ప్లేస్‌లో ఒక నంబర్ గనక ఈ 5 ఉంటే అది ఈవెన్ నంబర్ అవుతుంది. అది 2తో డివిజిబుల్ అవుతుందనమాట. ఈ 2తో డివిజిబుల్ అయిన నంబర్‌నన్నిటిని కూడాను ఇది ఈ ఇది మీరు ఈ వర్డ్ అనేది గుర్తుంచుకోవాలి. ఈవెన్ నంబర్ అనేది ఈవెన్ నంబర్ అంటామనమాట. అదే విధంగా ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ అంటే ఈవెన్ నంబర్స్ కానివన్నీ కూడా ఆడ్ నంబరు. అంటే 2తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ ఇస్తాయన్నమాట ఇవి. ఉదాహరణకి ఇక్కడ మనం చూద్దాం. 0, 1, 2, 3, 4, 5 6 ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 2తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తది. అంటే 2 జీరోస్ ఆర్ 0 అంటే 0 రిమైండర్ వచ్చింది కదా ఇక్కడ. ఓకే. నెక్స్ట్ 1ని గాని 2తో డివైడ్ చేసామనుకోండి. ఇక్కడ ఏమవుద్ది? 2 జీరోస్ ఆర్ 1. సో, 2 జీరోస్ ఆర్ 0. అంటే ఇక్కడ 1 అనేది రిమైండర్ వస్తుంది. అవునా? సో, 1 రిమైండర్ ఇచ్చింది కాబట్టి ఇదేంటవుద్ది? ఆడ్ నంబర్ అవుతుందనమాట. ఓకేనా? సో, 1 రిమైండర్ ఇచ్చి ఈ విధంగా చేసేవన్నీ కూడా ఆడ్ నంబర్స్. సో, ఇవి 2, 1, 3, 5 నెక్స్ట్ అండ్ సో ఆన్ మీకు తెలుసు. ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఈ సిరీస్ ఇచ్చాను కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటది. ఇవన్నీ కూడాను ఆడ్ నంబర్స్. ఇక్కడ 2తో డివిజిబుల్ అయ్యేవన్నీ అన్నీ కూడాను ఇప్పుడు మనకి ఈవెన్ నంబర్స్ అవుతాయి. ఓకేనా? తర్వాత కాంపోజిట్ నంబర్ అంటే ఏమిటి? ఈ చాప్టర్‌లో కాంపోజిట్ నంబర్ అనేది దాని గురించి అయితే మీరు కంప్లీట్‌గా తెలుసుకుంటారు. సో, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రైమ్ నంబర్ కానివన్నీ కూడాను కాంపోజిట్ నంబర్స్. అయితే ముందు ప్రైమ్ నంబర్స్ తెలిస్తే మీకు కాంపోజిట్ నంబర్స్ తెలుస్తదనమాట. అసల ప్రైమ్ నంబర్ అంటే ఏమిటి చూద్దాం. సో, ఇక్కడ ప్రైమ్ నంబర్ ఏంటి అంటే వాట్ నంబర్స్ ఆర్ ప్రైమ్. ఓకేనా? ప్రైమ్ నంబర్ అంటే ఏమిటంటే ఒక నంబర్‌కి ఏదో ఒక నంబర్ ఉంది. సో, సపోజ్ మనం 11 తీసుకుందాం. ఒక నంబరు ఈ నంబర్‌కి ఎటువంటి ఫ్యాక్టర్స్ అంటే చూడండి 11కున్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 11 ఆర్ 11 తర్వాత 11 వన్స్ ఆర్ 11 తప్ప ఇంకా ఏ టేబుల్‌లో అంటే దేనితో కూడాను మనం ఒక ప్రొడక్ట్‌గా రాయగలం. రాయలేం దాన్ని. ఓకేనా? దేని ప్రొడక్ట్‌గా కూడాను దాన్ని రాయలేం. అందుకే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటేంటి? ఇక్కడ 1, 11 మాత్రమే ఉన్నాయి. ఇలాగా కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నదాన్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటామనమాట. అంటే 2 ఫ్యాక్టర్స్ ఏంటవుతాయి? ఒకటి కామన్‌గా 1 అవుతుంది. అంటే ప్రైమ్ నంబర్‌కి మరియు దానికి అదే ఫ్యాక్టర్ అవుతుందనమాట. అంటే 11కి 11 ఇక్కడ ఫ్యాక్టర్ అయింది కదా! ఆ విధంగా అనమాట. నెక్స్ట్ గనక ఇక్కడ చూడండి 6, 8, 4 ఆడుకుంటున్నాయి. ఎవరితో ఆడుకుంటున్నాయి? 2, 5, 3తో ఆడుకుంటున్నాయి. ఇక్కడ ఇది ఏ టీము? ప్రైమ్ నంబర్ టీము. ఇక్కడ ఇది ఏ టీము? కాంపోజిట్ నంబర్ టీము. ఓకేనా? సో, ప్రైమ్ నంబర్స్ ఏంటనేది కంప్లీట్ డీటెయిల్‌గా అయితే మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే 1 అనేది కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. ఎందుకంటే నేను చెప్పాను ప్రైమ్‌కి మనకి ఏముండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకేనా? 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే అది ప్రైమ్ నంబర్ అవుద్ది. ఇక్కడ 1కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 1కి 1 1 వన్స్ ఆర్ 1 తర్వాత ఇంకా దేనిగా కూడాను మనం 1 రాయలేమనమాట. 2 వన్స్ ఆర్ 2 రాయగలమా? 2 వన్స్ ఆర్ 2 అవుతుంది. ఏదైనా సరే మనం 1ని దేనిగా కూడాను అంటే దేని ప్రొడక్ట్‌గా కూడాను రాయలేం. అంటే సింపుల్‌గా ఇప్పుడు చూడండి. ఒక ప్రైమ్ నంబర్ ఉందనుకోండి. దీనికి 1, 7 ఫ్యాక్టర్. ఇక్కడ ఒక కాంపోజిట్ నంబర్ ఉందనుకోండి. దానికి ఏమవుతాయి? 1 ఎలాగో కామన్‌గా అన్నిటికి ఫ్యాక్టరే. 2 ఫ్యాక్టరు, 3 ఫ్యాక్టరు, 6 ఫ్యాక్టర్ అవుతాయి. సో, గాని అంటే కాంపోజిట్ నంబర్ అంటే
రెండు కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. ఒక ప్రైమ్ నెంబర్ అంటే ఇది ప్రైమ్ నెంబర్ 7, 7. ఈ ప్రైమ్ నెంబర్ అంటే 2 తప్ప, అంటే 1 ఇంకోటి దానికి అదే తప్ప ఇంకో ఎటువంటి అదర్ ఫ్యాక్టర్స్ ఉండకూడదనమాట. అలా అయితే ప్రైమ్ అంటాం. కానీ ఇక్కడ ఈ రెండిటికి కాకుండా ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క ఫ్యాక్టర్ అనేది ఉందన్నమాట. కాబట్టి 1 అనేది అటువైపు ప్రైమ్కి చెందదు, ఇటువైపు మనకి కాంపోజిట్కి కూడా చెందదనమాట. చూద్దాం. 1ని మనం ముందు తీసేద్దాం. ఇక్కడ 1 గుర్తుంచుకోండి, కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. ఓకేనా. అందుకే దీని గురించి కొద్దిగా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 మల్టిపుల్స్ అన్నిటిని కూడా తీసేద్దాం. 2 మల్టిపుల్స్ అంటే ఏం లేదు, అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ కూడా. వీటినన్నిటిని తీసేద్దాం. తీసేస్తే ఇక్కడ 2ని మాత్రం తీయకూడదు, ఎందుకంటే 2 అనేది ప్రైమ్ నెంబర్, ఎందుకంటే దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మనం 3 మల్టిపుల్స్ అన్నిటిని కూడా తీసేద్దాం. 3 మల్టిపుల్స్ ఏమవుతాయి, 3, 9, ఇక్కడ 12 లేదు, 15, 18 లేదు, 21, ఈ విధంగా అన్నీ ఉన్నాయి కదా లాస్ట్ వరకు. ఇక్కడ 99 వరకు ఉన్న వాటిని అన్నిటిని కూడాను తీసేద్దాం. ఓకేనా. 3 మల్టిపుల్స్ అన్నిటిని కూడా తీస్తాం. మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మీకు ఎవరికైనా చిన్న డౌట్ వచ్చినట్లయితే ముందు వీడియోస్లో నేను ఫ్యాక్టర్స్ ఏంటి, మల్టిపుల్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే చిన్న డౌట్ ఏదో ఉండిపోతుంది, మల్టిపుల్స్ అంటే ఏంటి. మల్టిపుల్స్ అంటే ఏం లేదు, ఆ టేబుల్లో ఉన్న ఆన్సర్స్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్ 5 మల్టిపుల్స్ అన్నిటిని కూడా తీసేద్దాం. 5 చేత డివిజిబుల్ అవ్వాలంటే చివరిన 5 కానీ లేదా 0 కానీ ఉండాలి. ఇక్కడ 0 ఉన్నవి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగిరిపోయాయి. ఇక్కడ 5తో డివిజిబుల్ అయ్యేవి ఈ లైన్ అంతా ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఎగరగొట్టేద్దాం. తీసేసాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 7తోని డివిజిబుల్ అయ్యేవి ఏమవుతాయి, అవన్నీ కూడా 7 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. 7 కూడా ఇక్కడ మనకి 7, 5, 3, 2 కూడా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్. 7తో డివిజిబుల్ అయ్యేవి అవన్నీ కూడాను అంటే ఏంటి, 49 ఇవన్నీ కూడా, అవన్నీ కూడాను తీసేద్దాం. తీస్తే ఇప్పుడు మనకి 7తో డివిజిబుల్ అయ్యేవి కూడాను వెళ్ళిపోయాయి. నెక్స్ట్ చూడండి. సో మిగిలినవి ఇవన్నమాట, 2, 3, 5, 7. ఇవి 1 నుంచి 1 to 10 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 11, 13, 17, 19 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను 11 నుంచి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలా అంటే ఉదాహరణకి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 నుంచి 30 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతారు సింపుల్గా. ఓకేనా. ఆ విధంగా అడిగినప్పుడు మనం టక్మని చెప్పగలగాలి. ఆన్సర్ అనేది స్పీడ్గా వేయాలంటే మనం ఇవి గుర్తుంచుకోవాలి. లాస్ట్లో కూడా మీకు ఒక రివ్యూ టేబుల్లో ఇవన్నీ చూపెడతాను. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. మీరు ఒక నోట్బుక్ తీసుకోండి, వీటినైతే మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే ఫాలో అవుతూ చేశానో, అంటే ఫస్ట్ నుంచి ప్రతి నెంబర్ను ఎలా ఎలిమినేట్ చేస్తూ చేశానో మీరు కూడా అలా చేయండి. లాస్ట్కి మిగిలినవి ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు అనమాట. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూడండి, హౌ డు వీ నో దే ఆర్ ప్రైమ్. మనకు ఒక నెంబర్ ప్రైమ్ అని తెలుస్తుందంటే కాంపోజిట్ నెంబర్ కెన్ బి ప్లేస్డ్ ఇంటూ వేరింగ్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్. చూడండి, దాన్ని రెక్టాంగిల్స్లో మనం ప్లేస్ చేయొచ్చు ప్రైమ్ నెంబర్స్ని. అదే మనం కాంపోజిట్ నెంబర్స్ని, ప్రైమ్ నెంబర్స్ని అలా ప్లేస్ చేయలేం. ఇక్కడ 2 ఉన్నాయి, 2 ఉంటే దీన్ని రెక్టాంగిల్ షేప్లో పెట్టగలమా, పెట్టలేం. సో ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. ఇక్కడ 3 ఉంది, దాన్ని ఒక రెక్టాంగిల్ షేప్ అంటే ఏం లేదు, రెక్టాంగిల్ షేప్ అంటే ప్రతి లైన్లో ఈక్వల్ బాల్స్ వచ్చేటట్టు. ముందు కూడా మనం ఫ్యాక్టర్స్ వాటి గురించి చెప్పినప్పుడు ఇది ఏంటి అనేది చెప్పాము, డివిజిబిలిటీ రూల్స్ చెప్పినప్పుడు. ఆ విధంగా చూడండి. ఇప్పుడు దీన్ని ఒకే లైన్లో సమానంగా వచ్చేటట్లు, అంటే ఒక లైన్లో ప్రతి లైన్లో కూడా సమానమైన బాల్స్ ఉండేటట్లు అలా కొన్ని లైన్స్ ఏర్పాటు చేయగలమా అంటే చేయలేము. ఈ 3తో చేయలేము, కాబట్టి ఇది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ చేయగలం. చూడండి, ఇక్కడ 2 రోస్లో దీన్ని పేర్చారు. ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ లాగా వచ్చింది కదా, అంటే అదే రెక్టాంగులర్ షేప్ అంటే అర్థమైందా. సో ఇక్కడ 6, 5ని అలా చేయగలమా అంటే చేయలేం. 6ని చేసాం కదా, ఇక్కడ చూడండి ఎలా చేసాము. 6ని ఒక రెక్టాంగులర్ షేప్లో పేర్చగలిగామా లేదా. సో ఇక్కడ 7ని అలా పేర్చగలమా అంటే పేర్చలేం. 8ని ఒక రెక్టాంగులర్ షేప్లో పేర్చగలిగామా లేదా. 9ని కూడా ఒక రెక్టాంగులర్, అంటే ఇక్కడ స్క్వేర్ కర్సర్ ఇది రెక్టాంగులర్ అంటారంటే అంటే మీకు ఫర్దర్గా మనం జామెట్రీ అదంతా కూడా చెప్పుకున్నప్పుడు చెప్తాను.
ఇక్కడ మనకి ప్రతి స్క్వేర్ కూడాను ఒక రెక్టాంగిలే. అదేంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని గురించి ఇప్పుడు చర్చ జరపొద్దు. సో, ఇక్కడ 10ని రెక్టాంగులర్ షేప్‌లో మనం అమర్చగలిగాం. అలా అని 11ని మనం రెక్టాంగిల్ షేప్‌లో అమర్చగలమా అంటే చేయలేం. 12ని మనం రెక్టాంగులర్ షేప్‌లో అమర్చగలం కదా! చూడండి ఇక్కడ రెక్టాంగులర్ షేప్‌లో అమర్చాం. ప్రతి లైన్‌లో ఈక్వల్ బాల్స్ ఉండేటట్లు కొన్ని లైన్స్‌గా అమర్చడం. రెక్టాంగులర్ షేప్ అంటే ఏం లేదు. ఓకేనా? అసలు కాంపోజిట్ నంబర్స్ అంటే ఏమిటో చూద్దాం. కాంపోజిట్ నంబర్స్ అనేవి ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. కొన్ని లైన్స్‌లో మనం అమర్చగలం. ఓకేనా? ఒక రెక్టాంగులర్ షేప్‌లో అమర్చగలం. అవి చూద్దాం. ఇప్పుడు చూడండి 15ని నేను కొన్ని అంటే కొన్ని లైన్స్‌లో అమర్చగలిగాను. ఒక రెక్టాంగులర్ షేప్‌లో రెక్టాంగిల్ షేప్ అంటే ఇలా. ఒక రెక్టాంగులర్ షేప్‌లో అమర్చగలిగాను కదా! అంటే ఇక్కడ రెక్టాంగులర్ అంత నీట్‌గా రాకపోవచ్చు. ఇది సిస్టమ్ మీద పెన్ కాబట్టి. మీకు రెక్టాంగులర్ షేప్ అయితే తెలుసు కదా! ఈ విధంగా అర్థం చేసుకోండి. సో, నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే మనం ఒక 24ని ఒక రెక్టాంగులర్ షేప్‌లో అమర్చగలిగాం. గానీ, ఇక్కడ మనం ప్రైమ్ నంబర్స్ కొన్ని చూద్దాం. 7ని మనం రెక్టాంగులర్ షేప్‌లో అమర్చాలి అనుకున్నా ఇక్కడ ఒకటి మిగిలిపోతుంది. ఏదో ఒక ఒకటో, రెండో, మూడో ఎన్నో కొన్ని మిగిలిపోతాయన్నమాట. కొన్ని మిగిలిపోయి అలా ఉండిపోతాయి. మనం రెక్టాంగులర్ షేప్‌లో అమర్చలేం. ఇంకో నంబర్ చూద్దాం. మనం 17 ఆ విధంగా అమరుద్దాం అనుకున్నాం అనుకోండి. ఇక్కడ రెక్టాంగులర్ షేప్ మనం అమరుద్దాం అనుకునేసరికి అది ఆ విధంగా ఫార్మ్ చేద్దాం ఒక రెక్టాంగులర్ షేప్ అనుకునేసరికి మనకి 2 మిగిలిపోతున్నాయి ఖచ్చితంగాను. ఓకేనా? నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే డైమెన్షన్ చూద్దాం. ఇక్కడ 29ని ఆ విధంగా అమర్చుదాం అనుకుంటే, ఇక్కడ కూడా ఒకటి మిగిలిపోతుంది. అంటే 28 వరకే అవుతుంది. అంటే 28 ఒక కాంపోజిట్ నంబర్ కదా! ఈ 28 వరకే మనం ఒక రెక్టాంగులర్ షేప్‌లో అమర్చగలుగుతున్నాం. ఇంకో 29 వచ్చేసరికి బయట ఉండిపోతుందనమాట. ఓకేనా? అందుకే 28 అనేది ఏంటి కాంపోజిట్ నంబర్. 29 అనేది ప్రైమ్ నంబర్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చెప్పాలి కదా! 1కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని ఇందాకలే చెప్పాను కదా! ఓన్లీ డివిజిబుల్ బై ఇట్‌సెల్ఫ్. ఒకటి ద్వారా మాత్రమే డివిజిబుల్ అవుతుంది. దీనికి ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఇది కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. సో, ఇక్కడ చూసుకోండి. మీకు ఇంకా డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. 1-10 వరకు ఎందుకంటే మనకి దీని మీద క్వెషన్స్ అడుగుతున్నారు. ఈ విధంగా టేబుల్ అయితే మీరొకటి రాసుకోండి మీ నోట్‌బుక్‌లోని. అందులో ఈ 2, 3, 5, 4 అనేవి 1-10 వరకు ఉన్నవి. అదేవిధంగా 11-20 వరకు ఉన్నది. 11, 13, 17, 19 మీకు అడిగితే టక్‌మని రావాలి. 21-29 వరకు ఉన్న ఫ్యాక్టర్స్ ప్రైమ్ నంబర్స్ ఏవి అని అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పగలగాలి 23, 29 అని. అదే విధంగా 21-40 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏవి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. 31, 37 అని టక్‌మని చెప్పగలగాలి. ఈ విధంగా మీరు మీకు సెల్ఫ్ ప్రాక్టీస్ ఇచ్చుకోండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ లింక్ గూడా మనం పోస్ట్ చేస్తాం. అప్పటికల్లా మీరు వెల్ ప్రిపేర్డ్‌గా ఉంటే ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా అయితే వాటిని అటెంప్ట్ చేయగలుగుతారు. ఫుల్ స్కోర్‌నయితే గ్యాదర్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి 41, 43, 47 అనేవి 41-50 వరకు ఉన్నవి. చూడండి మొత్తము మనకైతే టోటల్‌గా 25 ప్రైమ్ నంబర్స్ అనేవి 1-100 ఉంటాయి. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అయితే నెక్స్ట్ టేబుల్‌లో చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి 1-10 వరకు మనకి ఉన్నవి 2, 3, 5, 4 టేబుల్స్. అంటే ఇక్కడ ఎన్నున్నాయి మొత్తం 4 ఉన్నాయి. ఓకేనా? ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు అడగొచ్చు. ఏం అడుగుతాడు? సపోజ్ నేను అంటే 21-60 మధ్యల ఉండే ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని అడిగాడనుకోండి. ఎలా చెప్తాం అప్పుడు? మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి. ఇవి గుర్తుంచుకోవాలి. ఏంటది? 11-20 వరకు ఉన్నవెన్ని? ఓకేనా? 21-30 వరకు ఉండేవన్నీ? 31-40 వరకు ఉండేవన్నీ? 41-50 వరకు ఉండేవన్నీ? 51-60 వరకు ఉండేవన్నీ? 61-70 వరకు ఉండేవన్నీ? 71-80 వరకు ఉండేవన్నీ? 81-90 వరకు ఉండేవన్నీ? చూడండి 91-100 వరకు ఉండేవి. 91-100 వరకు ఉండేది కేవలం ఒకటి మాత్రమే. ఇవన్నీ కనుక మీకు గుర్తుంటే మీరు ఆన్సర్ అనేది వేగంగా చేయగలరు. లేదు ఇక్కడ నంబర్స్‌ని మీరు లెక్క పెట్టుకొని చేద్దాం అనుకుంటే ఇక్కడ 11 ఉంది, 13 ఉంది, 17 ఉంది, 19 ఉంది అలా లెక్క పెట్టుకొని చేస్తే మీకు టైం అయిపోద్దనమాట. మీరు ఏంటి ఈ ప్యాటర్న్ గుర్తుంచుకోవాలి. ఏంటి 1-10 అన్నప్పుడు 4 తర్వాత 11-20 అన్నప్పుడు 4 అలాగా ఈ 4, 4, 2, 2 చూడండి. ఇక్కడ ఇదంతా కూడా సేమ్ నంబర్. 4, 4, 2, 2, 3, 2, 2 ఇలా గుర్తుంచుకోండి. 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 అలా చూసారా? పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్‌కొచ్చింది. ఈ సెట్‌లా గుర్తుంచుకుంటే మీకు ఏదైనా టక్కుమని ఆన్సర్ అనేది చేయడానికి వీలవుతుందనమాట.
సో, ఇక్కడ కూడాను మీరు ప్రైమ్ నంబర్స్ అన్నిటిని గుర్తుంచుకోండి. దీన్ని ఒక నోట్‌బుక్‌లో చెప్పాను కదా! రాసుకోండి. మీకు ఇంకొకసారి అడగొచ్చు 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని అడగొచ్చు. అక్కడ కూడా మీరు 25 అనేది టక్కుమని ఆన్సర్ అయితే చెప్పగలగాలి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు వీటిని గుర్తుంచుకోగలిగితే సరదాగా మీ ఫ్రెండ్స్‌తో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీలో మీరు పోటీ పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు స్పీడ్‌నెస్‌ని అయితే పొందగలుగుతారనమాట. ఓకేనా? ఇక్కడ ఇదంతా కూడాను మీకు ప్రైమ్ నంబర్స్ గురించి చాలా బాగా అర్థమైందయితే నేను అనుకుంటున్నాను. ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో మనకి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. మేమైతే రిప్లై ఇస్తాం వాటికి. అదే విధంగా మీకు ఎటువంటి అంటే క్వెషన్స్ గాని ఎక్కడైనా మిస్టేక్‌లా ఉన్నా ఏదైనా పొరపాటున గాని జరిగినా కూడాను మా నోటీస్ ఇవ్వండి. వాటిని నెక్స్ట్ ఎగ్జామ్‌లో అయితే కరెక్ట్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.